నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి తెలంగాణలో ఎన్నో పథకాలు అమలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ స్టేషన్ లో నూతన గదుల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు అగ్నిమాపక వారోత్సవాల్లో ఎంపీ లింగయ్య యాదవ్ ఘనంగా అంబేద్కర్ జయంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంబేద్కర్ గొప్ప నాయకుడు ఊరుకొండపేట విగ్రహావిష్కరణలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో శుక్రవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక 22వ వార్డు కౌన్సిలర్ చిరువెల్ల లక్ష్మీకాంతమ్మతో కలిసి ఎంపీ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్ఐ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అగ్ని భద్రత ఉత్పాదకత అనే అంశంతో ప్రజలకు ఎంపీ అవగాహన కల్పించారు. ఎంపీ నిధుల నుంచి ఫైర్ స్టేషన్ లో నూతన గదుల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయించారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ లీడింగ్ అధికారులు డి శంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాలని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, అగ్ని జరిగినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా నివారించాలి అనేది వాళ్ళకి అవగాహన కార్యక్రమం చేయడం. అంటే ప్రతి పబ్లిక్ కాంగ్రిగేషన్ ప్లేసెస్లో అంటే జన సముదాయాల్లో అంటే సినిమా థియేటర్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్, ఇంకా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా జనరద్దీ ప్రదేశం సార్ ఇట్లా పట్టుకో. హలో, కొద్దిగా చేయండి. గౌరవ కౌన్సిలర్ గారు, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఇది 1944 ఏప్రిల్ 14వ తారీఖున బొంబాయిలో విక్టోరియా డాక్ యార్డ్లో ఒక నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. మన ఫైర్ సిబ్బంది పోయి సుమారు 66 మందికి పైగా అది చనిపోయినటువంటి సందర్భం. అప్పటి నుంచి ఈ యొక్క ఫైర్ వారోత్సవాలు, అగ్నిమాపక వారోత్సవాలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరుగుతున్నాయి. ఈనాడు అగ్నిమాపక సిబ్బంది యొక్క అవసరం చాలా ఉన్నది. అగ్ని ప్రమాదాలు పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు చాలా అన్ని రంగాల్లో కూడా కాలుష్యం పెరుగుతుంది, పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఈ యొక్క వచ్చేటువంటి పొల్యూషన్ తోటి ఈ యొక్క వాతావరణంలో మార్పులు వచ్చినాయి. దీంతో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండగా అప్పుడప్పుడు మరి అగ్నిమాపక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల కాలంలోనే 2-3 కంపెనీలు మనం చూసినాం. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ పేరుతోటి కూడా ప్రజల్లో అవేర్నెస్ తేవాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ సేఫ్టీ ద్వారా పాటించేటువంటి కార్యక్రమాన్ని చేయటం అభినందించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా ఫైర్ సిబ్బందికి సహకరించాలి. వాళ్ళు కూడా పోలీస్ శాఖతో సహా ప్రాణాలు అడ్డం పెట్టి ఎన్నో సందర్భాల్లో ప్రజలు కూడా సహకరించిన సందర్భం ఉన్నా కూడా ఫైర్ సిబ్బంది వచ్చి తమ ప్రాణాన్ని పక్కకు పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతున్నటువంటి త్యాగమూర్తులు
ఈ యొక్క ఫైర్ సిబ్బందిని. ఖమ్మం జిల్లా తిరుమలయాపాలెం మండలం కొక్కిరేని గ్రామంలో అంబేద్కర్ జయంతిని వేడుకలా జరుపుతున్నారు. ఆ సందర్భంగా కష్టపడి చదువుకొని అంబేద్కర్ ఆశయ సాధన కోసమే చదివి డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడిన వారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ దీపికలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం కొక్కిరేని అంబేద్కర్ యువజన సంఘంలో జరిగింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 131వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కొక్కిరేని మాధవగూడెంలో సన్మానించుకోవడం, మా గ్రామ పెద్దల్ని, మా పిల్లల్ని చదివించుకున్న తల్లిదండ్రుల్ని, అదేవిధంగా జీతం చేసి తర్వాత మళ్ళీ వాళ్ళే వ్యవసాయం చేస్తూ భూములు కొనుక్కొని ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దినటువంటి మా గ్రామ పెద్దలు, అదేవిధంగా మా గ్రామానికి సేవ చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ పెద్దలందరినీ సన్మానించుకోవటం, గ్రామ దీపికలు సన్మానించుకోవటం, వెలుగువాలని గ్రామ పెద్దలందరినీ సన్మానించుకోవటం మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక వరంగా భావించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, వృద్ధులు, అలాగే పాత్రికేయ, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమైన విషయం, మా ఊరు కొక్కిరేని ఆదర్శ గ్రామం మా లక్ష్యం. మా ఊరు కొక్కిరేని ఆదర్శ గ్రామం మా లక్ష్యం. ఒకటే నినాదంతో మనం అందరం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత సంఘాలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నేతలతో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరువులో అంబేద్కర్ శోభయాత్రను చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 వల్లనే నేడు తెలంగాణ సిద్ధించిందని, నిజమైన సమతామూర్తి అంబేద్కర్ అని పలువురు నేతలు కొనియాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాలన సంపన్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దళిత ఈరోజు ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్సీఆర్పీఎఫ్ కొడాంచర్లో ఘనంగా నిర్వహిస్తున్నట్టు మన అంబేద్కర్ 131 జయంతి ఉత్సవాల భాగంగా మన కొడాంచెరు సంబంధించినటువంటి యువతి యువకులు అందరూ, పెద్దలు, చిన్నలు, పూర ప్రముఖులు అందరూ పాల్గొన్న వారికి మరి ఈరోజు మనము అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనము ఈ అవకాశాలు, ఈ మన రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ద్వారా మనం ఈ ఫలితాలు పొందుతున్నామంటే ఈరోజు చదువు కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి మనకు ఈ భారతదేశంలో మన దళితులైనటువంటి నాయకులు అందరూ, బడుగు బలహీన వర్గాలు, బీసీలు అందరూ మనము ఈరోజు లబ్ధి పొందుతున్నామంటే ఆయన దయా పుణ్య కటాక్షాలని చెప్తున్నాం. ఇది ఒకటి. మన అంబేద్కర్ మనకే సంబంధించింది కాకుండా బడుగు బలహీన వర్గాలకు ఆర్టికల్ 340 ప్రకారం 340 ఫస్ట్ బడుగు బలహీన వర్గాలు బీసీ కులాలకు రచించి, అదే తర్వాత 341 ఆర్టికల్ ప్రకారం బడుగు తర్వాత జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు చిట్ట జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సమన్వయకర్తలు బొల్లంపల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు సేవెల్లి సంపత్, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మన శాసనసభ్యులు డాక్టర్ రాజన్న మా అన్నగారికి కూడా ఇక్కడ వేదికను పంచుకుంటున్నటువంటి యువతి యువకులు అందరికీ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి వలనే ఆయన రచించిన ఈ రోజు మరో తెలంగాణ జాతిపితగా మన కేసీఆర్ అమ్మాబాయి పెళ్ళైపోయింది. మా ఊరు మన రోజుల్లో మా అమ్మతో గడ్డి కోయడానికి కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. గొప్పగా ప్రపంచ విజ్ఞాన దినం ఐక్యరాజ్య సమితి గుర్తించి అంబేద్కర్ గారి పుట్టినరోజును ప్రపంచ విజ్ఞాన దినంగా ప్రకటించి ప్రపంచ దేశాలన్నీ కూడా గొప్పగా అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాలను జరుపుకున్న ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షుడు మొగసాని శంకర్ ఆధ్వర్యంలో వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష, ఇంతేజర్ గంజ్ సిఐ మల్లేష్ యాదవ్ హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేసవిలో బాటసార్లకు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టిన నేతాజీ సర్వీస్ టీం వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షుడు మొగసాని శంకర్, పవన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. రక్తదానం ఎవరైనా కూడా ఏ సమయంలో కూడా మాకు రక్తదానం అవసరం ఉందని మా నెంబర్లో కాల్ చేస్తే మా సర్వీస్ స్కీమ్ ద్వారా వాళ్ళకి రక్తదానం అందిస్తాం. అలాగే కరోనా టైంలో మేము చాలా కుటుంబాలు ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా టైంలో మా సర్వీస్ టీం వారు కరోనా టైం వచ్చిన కుటుంబాలకు వాళ్ళకి నిలబడి సరిపడే నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు శానిటైజరు, మాస్కులు ఇలాంటి పంపిణీ చేశాము. అలాగే కరోనా టైంలో అన్నిత్యం 24 గంటలు సేవ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అన్నదాన కార్యక్రమాలు ఇచ్చి వాళ్లకు కొంచెం ప్రోత్సాహం సహకారాన్ని అందించాము. కార్మికులకు బాధిత కార్మికులకు వాళ్ళు కూడా చాలా రకాలుగా వాళ్ళకి మాస్కులు కానీ షర్ట్స్ కానీ వాళ్ళకు శానిటైజర్ కానీ అందించాము. నిరుపేద అయినా ఎవరైనా చనిపోయినా కూడా వారికి మా సర్వీస్ తరఫున కూడా మేమున్నాము అంటే వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకి అంత్యక్రియలకు కానీ వాళ్ళ కష్టదిన కర్మలకు కానీ మా వాళ్ళ సేవకారం చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా మా సర్వీస్ టీంలో దాతలు సహకారంతో ముందుకు నడిపిస్తున్నాము. మేమంతా ఆటో డ్రైవర్లను రోజు నిత్యం చేసుకునే పని వాళ్ళనే ఎవరి మీద ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరంటూ లేదు. అరిటాకుల బిజినెస్ కానీ ఇడ్లీ కొట్టు వాళ్ళని ఇలాంటి మేము అందరం ఏకతాటిమై ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము. మేము ఇంకా ప్రభుత్వం కానీ ఇంకెవరైనా దాతలు కానీ 131 జన్మదిన సందర్భంగా నేతాజీ సర్వీస్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానమే కానీ పేద ప్రజలకు వివిధ సర్వీసులు చేయడం, అదేవిధంగా వాళ్ళని అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని ఈ యూత్ ఇంకా ముందు మంచి కార్యక్రమం చేయాలని చెప్తున్నాను. వరంగల్ పట్టణంలో పోచమ్మ మైదాన్ సెంటర్లో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. మరి ఈ రోజులలో చూస్తాము యువత ఏదో వ్యసనాలకు మాట్లాడడమో లేకపోతే మనం రోజు పేపర్లు చూస్తూ ఉన్నాము, మధ్యాహ్నం లేకపోతే మీటింగ్కు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్న సందర్భంలో మరి నిజంగా ఇక్కడ మనం ఉన్న వరంగల్ యువత మరి సామాజిక కార్యక్రమాలు చిన్న యువకులుగా ఉన్నప్పుడే సామాజిక సేవా దృక్పథంతో గతంలో వీళ్ళు రక్తదాన శిబిరాలు కానీ లేకుంటే
నిరుపేదలకు రైతు వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా, చైర్మన్ సంగం రెడ్డి, సుందర్ రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, దళిత సంఘాల నాయకులు, ఆర్డీఓ వాసుచంద్ర, స్థానిక కార్పొరేటర్ స్వరూపారాణి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్దార్ జి రాజ్ కుమార్ పాల్గొన్నారు. పెంచగలిగితే మేము ప్రభుత్వ జయంతి ఉత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మా పిల్లల ఆధ్వర్యంలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ మా మనల్ని అందించి వచ్చినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకొని సాగించండి. ద్వితీయంపి బుద్ధం ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి సురామే. ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, నేను ఇక్కడ కోరేది ఒకటే, ప్రభుత్వం చాలా కార్యక్రమాలు మనకు నిర్వహిస్తుంది. కేవలం దళితులకు, గిరిజనులకు, వెనుకబడినటువంటి తరగతులకు కాదు, ఈ ప్రపంచంకే ఒక మార్గదర్శకుడుగా ఎదిగిన మహానీయుని జయంతి ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఇదే స్ఫూర్తితో రాబోయే తరాలకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విధానాన్ని ఇంకా ఒక చక్కటి సాంప్రదాయంతో మనం ముందుకు తీసుకుపోవడానికి అన్ని వర్గాల ప్రజలు అన్నిట్లకు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జై భీమ్. ఒక వర్గానికో ఒక కులానికో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు కొమ్ము కాయడం కాదు. గాంధీ మార్గంలో శాంతియుతంగా మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ఉత్తమ నేత నేను ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ ఉద్యమంలో అనేక వర్గాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అనేక మంది మరి కలిసి రావడం జరిగింది. అందులో మరి మందకృష్ణ కూడా చాలా సందర్భాలలో వచ్చినటువంటి విషయాన్ని మరి ఆ రాష్ట్రం సరే మన అందరం కూడా కలిసికట్టుగా సాధించుకున్నటువంటి రాష్ట్రంలో భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఒకటి విద్య, ఒకటి వైద్యం. మరి ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి ఈ రెండింటిని కూడా దేశంలో అత్యధికంగా ఒక పెద్ద రాజ్యాంగం, పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కావచ్చు, విద్య కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, అన్నిటిని విశ్లేషించుకొని తప్పకుండా ఆ విశ్లేషణాత్మకత కలిపి మీ అందరి జీవితాల్లో కూడా ఉద్యోగాలు రావాలి. చాలా మంది కూడా ఉద్యోగార్థులుగా ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. అదేవిధంగా స్టడీ సర్కిల్ కూడా ఉన్నది మన దగ్గర. దానికి కూడా మరి ఎర్రగడ్డ స్వామి గారు ఉన్నారు, విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 125 రూపాయలు ఏదైతే చెప్పారో అది చాలా ఉదాహరణ, తప్పకుండా జరగాల్సిందే. నిత్యావసర వస్తువుల ధరలు వాళ్ళు ఎంత పెరిగినా మనం చూస్తూనే ఉన్నాం. మేమందరం కూడా చేస్తాం, అది రావాలని కోరుతూనే ఉన్నాం. కాబట్టి మేము కలెక్టర్ దగ్గరికి ఇక్కడైతే కాదు కానీ అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ స్టడీ సర్కిల్లో అవి తీసుకుపోవాలి. పుస్తకాల యొక్క రేట్లు పెరిగినాయి, వాటన్ని కూడా పుస్తకాలు విజ్ఞానాన్ని అందించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు ఒక దళిత బంధు కార్యక్రమంలో కూడా ముందుగా ఇక్కడికి వచ్చే ముందు అక్కడికి పోయినాం. నిజంగా ఆనందం కనపడుతుంది ఆ కుటుంబాలలో. మరి అటువంటి పథకాలను మనం అందిపుచ్చుకోవాలి, వాటిని కూడా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి ఈ దేశంలో. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. ఆయన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో ఊరుకొండపేట సర్పంచ్ అనిత నాగోజీ, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ఆ లోన్ వాళ్ళకి తిరిగి కట్టలేక మళ్ళీ ఇబ్బంది పడతా ఉండి దాని ద్వారా ఏ ఒక్క దళిత సోదరుల అభివృద్ధి జరగలేదు. మరి 1,00,000 2 లక్షలు ఇస్తే కాదు, వాళ్ళు సఫిషియెంట్గా ఇస్తేనే ఆ కుటుంబం బాగుండే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది 10 లక్షలు ఇస్తే కుటుంబం ఏదో రకంగా దాని మీద పని చేసుకున్నాం, బిజినెస్ చేసుకున్నాం, ట్రాక్టర్ తెచ్చుకున్నాం, ఇంకోటి తెచ్చుకున్నాం, దాని మీద బతికి ఆ కుటుంబాన్ని పోషించి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి దీన్ని కొంతమంది ఆశమాశగా తీసుకుంటున్నారు. ఇది ఒక గొప్ప సామాజిక మార్పు కారణమవుతుంది. ఒక సంఘ సంస్కృతి అయితే గతంలో మన ఎన్నికటికి సంఘ సంస్కరణ మనం చెప్పుకుంటాం. వాళ్ళు సంఘ సంస్కరణలు ఎన్నో చేసిండ్రు, ఎన్నో మార్పులకు కారణమైన సామాజిక మార్పులకు కారణమైనరు. ఈ దళిత బంధుకు కూడా భవిష్యత్తులో భారతదేశం మొత్తంలో ఒక సామాజిక మార్పు కారణమవుతుంది. ఎట్లా కారణమవుతుంది అంటే దళితులు సమాజంలో ఎక్కువ పేదరికం ఎవరుందంటే ఎస్సీలు ఉన్నారు. ఆ ఎస్సీలు ఉన్న వాళ్ళు బాగుపడే సమాజంలో అందరితో పాటు సమానంగా ఆర్థికంగా ఎదిగితే ఆటోమేటిక్గా అందరూ సమానత ఏర్పడుతుంది, సమాజం ఏర్పడుతుంది. మరి దళిత బంధు ఇప్పటితో దళితులతోనే కాదు, దీని తర్వాత బీసీలు ఉన్న బీదలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అమలు చేస్తూ ఉన్నారు. ఎస్టీలు ఉన్న మైనార్టీలు ఉన్న అదే అగ్రవర్ణాలు ఉన్న బీదలు కూడా ఈ దళిత బంధు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొకటి మనం బాగా ఆలోచన చేసుకోవాలి. కొంతమంది రాజకీయం కొరకు రాజకీయ పథకంలాగా ఆలోచిస్తున్నారు. నిజంగా రాజకీయం కొరకు ఓటు. నల్గొండ జిల్లా మునగాల మండల కేంద్రంలోని పెనియేలు వర్షిప్ సెంటర్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే నిర్వహించారు. బిషప్ డాక్టర్ జె సుదర్శనం మాట్లాడుతూ సర్వ మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టి మనల్ని ఈ లోక పాపముల నుండి యేసుక్రీస్తు విడిపించాడని, యేసు శిలువపై పలికిన చివరి 7 మాటలు ఆయన వివరించాడు. కార్యక్రమంలో కె రాజు, కరుణ, సువార్తరాజు, జాన్ కోటయ్య, తిరుమల తదితరులు పాల్గొన్నారు. నా రక్తంలో కడగబడిన వాడు, నేను మిమ్మల్ని చూచినాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను, మీ పేదలుగా ఉండడానికి వీలేడు. మీరు ఎవరైనప్పటికైనా మీరు నా బిడ్డలు, నా రక్తంలో కడగబడిన వాడు, నేను మిమ్మల్ని చూచినాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను, మీ పేదలుగా ఉండడానికి వీలేడు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని కందాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరాన్ని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఈ శిబిరంలో శిక్షణ ఇస్తారు. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఇంటూరు శేఖర్, ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల నాయకులు, ఖమ్మం రూరల్ మండల ఎంపీపీ బెల్లం ఉమా తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం ముందు రావన్నా. మన గౌరవనీయులు ఈ యొక్క ఉచిత కోచింగ్ సమావేశ వయస్సు తీసుకోవాల్సిగా కోరుచున్నాం. ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ తప్పకుండా ఈ 2 months 3 months సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదవండి. మీకు ఏ కావాలన్నా, ఏ ఫెసిలిటీ కావాలన్నా ఇస్తాం, మీకు ఏ మెటీరియల్ కావాలన్నా ఇస్తారు, ఏది కావాలన్నా చేస్తారు. బట్ మా కోరికల్లా మీలో మ్యాక్సిమం పిల్లలు ఉద్యోగాలు సాధించి మన పాలేరు నియోజకవర్గానికి మంచి మా వాళ్ళు ఫస్ట్లో దీన్ని మొత్తాన్ని మీకు 40 lakhs అయితే దాన్ని తగ్గిస్తాం, ఇంకో వేరే చూస్తామని నేను ఒకటే మాట చెప్పిన. లేదు పైసల కోసం కాదు, మన పిల్లలకు మ్యాక్సిమం ఉద్యోగాలు రావాలి. మీరు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలో మీరందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఇప్పుడు కాలేజీ దగ్గర 14 మంది అప్లై చేశారు. అన్ని మండలాలు కలిసి అవసరం ఉంటే ఇంకొక సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం. మీరందరూ తప్పకుండా కష్టపడి మన నియోజకవర్గంలో మంచి పేరు కాకుండా
మీ తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడేట్టుగా వాళ్ళ కష్టాలు కూడా తీర్చినట్టుగా మ్యాక్సిమం కష్టపడి తప్పకుండా మీరు మ్యాక్సిమం ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లాంటి ఇబ్బందుల్లో చెప్పండి, కానీ మీరు మాత్రం తప్పకుండా బాగా కష్టపడండి. రైట్, థ్యాంక్ యూ. ఇక అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతిని అవమానపరిచారన్నది అవాస్తవమని మండల అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతిలో భాగంగా అంబేద్కర్ సంఘాల నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మండల అంబేద్కర్ సంఘాల నేతలు విలేకరుల సమావేశంలో ఖండించారు. ప్రోటోకాల్ ప్రకారమే ఉత్సవాలు నిర్వహించామని, గ్రామ సర్పంచ్ ప్రోటోకాల్ ప్రకారమే పూలమాల వేశారని తెలిపారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు సుంచు మల్లయ్య, మండల అంబేద్కర్ సంఘాల నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు సుంచు మల్లయ్య, మండల అంబేద్కర్ సంఘాల నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి నిర్వహించడం జరిగింది. దానికి గౌరవ సర్పంచ్ గారిని పిలవడం కూడా జరిగింది. మరి ఆమె నిన్నటి రోజున మరి ఇక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారికి దండేసి మరి ఇక్కడి నుంచి పోయి మరి ప్రెస్లో అనువాదం చేసింది. ఏమంటా అంటే నేను టెంట్ వేయించినా, నేను కుర్చీలు వేయించినా, నేను కలర్ వేయించినా అని అంటుంది. ఓకే, పర్వాలేదు. దండలు తెప్పించినా, దండలు తెప్పియలేదు ఆమె. మేమే దండలు డొనేట్ తెచ్చుకున్నాము. మాకు ఒక దాత దండలు ఇచ్చిండు కాబట్టి మరి గౌరవ సర్పంచ్ గారిని మేము ఎక్కడ కూడా అవమానపరచలేదు ఆమెను. మళ్ళా గ్రామ శాఖ, మండల శాఖ వేసిన తర్వాతనే మరియు సర్పంచ్ గారిని మొదటగా ఏపీయడం జరిగింది. దండేయమని పిలవడం కూడా ప్రోటోకాల్ ప్రకారమే పిలిచినాం, కానీ మేము ఆమెను అగౌరవపరచలేదు. మరి ఆమెనే ఉద్దేశపూర్వకంగా పిలవడం జరిగింది. అంబేద్కర్ సంఘాలు మండల శాఖ ఆధ్వర్యంలో జరపడంలో మరి అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు వేసిన తర్వాత గ్రామ శాఖ అధ్యక్షుడు ఎత్తాడు, తర్వాత గ్రామ సర్పంచ్ ఎత్తది ప్రోటోకాల్ ప్రకారం. మరి అది సంఘాలు ఆకున్నటువంటి ప్రోటోకాల్ కాబట్టి మరి దీన్ని మేము గౌరవ సర్పంచ్ గారిని అవమానపరచడం అనుకోవడం చాలా ఇది బాధాకరమైన విషయం. మేము ఆమె ప్రతి దాంట్లో ఆమెకు ఎలాంటి సమస్య వచ్చినా అంబేద్కర్ సంఘం ముందంజలో ఉంటుంది, ఆమెకు ఎన్నంటూ ఉంటుంది. కానీ ఇట్లాంటి ప్రకటనలు దయచేసి మళ్ళీ ఆమె చేయొద్దని మేమందరం కోరుకుంటూ మరి ఆమెకు ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని మేము తెలియజేస్తున్నాం. మరి నిన్న ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత యొక్క 131వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి తెలంగాణలో ఎన్నో పథకాలు అమలు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఫైర్ స్టేషన్ లో నూతన గదుల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు, అగ్నిమాపక వారోత్సవాల్లో ఎంపీ లింగయ్య యాదవ్. ఘనంగా అంబేద్కర్ జయంతి, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంబేద్కర్ గొప్ప నాయకుడు, ఊరుకొండపేట విగ్రహ ఆవిష్కరణలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.